హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డిసెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే 9 గంటల సమయానికి చేయబడిందండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్ పేరోల్ ఎనేబుల్ బిట్వీన్ 18th to 25th ఇన్ ద మంత్ అనేది ఉంది. అంటే 25th ఈ రోజుతో రెగ్యులర్ పేరోల్ బిల్స్ మన డీడీఓలు సిఎఫ్ఎంఎస్లో బిల్స్ అప్లోడ్ చేసే కార్యక్రమం అనేది పూర్తవుతుంది. చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ బిల్లు అప్లోడ్ అయిందా లేదా అనేది అయితే మీ బిల్లు స్టేటస్ చెక్ చేసుకోండి. ఎంప్లాయీస్ సంబంధించి ఆల్మోస్ట్ బిల్స్ అన్నీ అప్లోడ్ అయిపోయాయండి. అటువంటి బిల్స్ అన్నీ కూడా చాలా మటుకు బిల్స్ ఎస్టీఓ గారి చేత అప్రూవల్ పొంది ఇప్పుడు అవి బిల్ నెంబర్స్ జనరేట్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ ప్రాసెస్ పేసిప్స్ కూడా ఇప్పుడైతే డౌన్లోడ్ అవుతున్నాయన్నమాట ప్రజెంట్. ఇటువంటి బిల్లులు పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేయగా కొన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉండగా కొన్ని చాలా మటుకు బిల్స్ అయితే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. ఇటువంటి బిల్స్ అన్నీ కూడా మనకు 30 లేదా 31st ఈవినింగ్ వరకు బిల్స్ అన్నీ కూడా ఈ కుబేర్ స్టేజ్కు చేరుకోవాల్సి ఉందన్నమాట. ఈ కుబేర్ చేరుకున్న తర్వాత మనకు 1వ తేదీన జీతాలు పెన్షన్లు జమ అవుతాయి. ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ సంబంధించి బిల్స్ అయితే ఆల్మోస్ట్ అప్లోడ్ ప్రాసెస్ అయితే జరుగుతుందండి. శాలరీ బిల్స్ అండ్ పెన్షన్ బిల్స్ అప్లోడ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అప్లోడ్ ప్రాసెస్ వన్స్ కంప్లీట్ అయితే మనకు పెన్షన్ యొక్క పేసిప్స్ అనేవి 28th డిసెంబర్ ఈవినింగ్ వరకు అయితే డౌన్లోడ్ అవుతాయండి. ఈసారి పేసిప్లలో కొన్ని మార్పులు అయితే ఉన్నాయి ఎంప్లాయీస్కి సంబంధించి. ఇవి కూడా మనం తెలుసుకుందాము. చాలామంది ఇట్లా పేసిప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే అడుగుతున్నారు. ముందుగా మనము ఉద్యోగులైన పెన్షనర్లైనా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మనకు ఈ విధంగా నిధి అని కానీ లేదంటే సిఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ అని టైప్ చేస్తే మొదటి వెబ్సైట్ నిధి వెబ్సైట్ అయితే వస్తుందని నిధి.ఏపీ CFSS.in అనేది. దానిపైన క్లిక్ చేస్తే మనకు లాగిన్ అయితే అడుగుతుంది. లేదా లాగిన్ పైన క్లిక్ చేసిన ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి. ఇది రెండో బాక్స్. ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము యూజర్ ఐడి దగ్గర CFMS ఐడి ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత గో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలండి. తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్లో ఎంటర్ యువర్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది. పాస్వర్డ్ మనము ఎంటర్ చేయాలి, మనం పెట్టుకున్న పాస్వర్డ్. ఒకవేళ ఎవరైనా మర్చిపోయినట్లయితే ఫర్గట్ పాస్వర్డ్ ద్వారా మీ మొబైల్ నెంబర్ ఓటీపీ సహాయంతో పాస్వర్డ్ని అయితే మళ్ళీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మొత్తానికి లాగిన్ అయిన తర్వాత మనకు ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ అనే ఆప్షన్ కింద మనకు ఎంప్లాయీ పేసిప్స్ అనేది ఆప్షన్ ఉంది. దీనిపైన క్లిక్ చేయాలని. క్లిక్ చేసిన తర్వాత మనకు పేసిప్స్ అనే ఒక కాలం ఈ విధంగా ఓపెన్ అవుతుంది పేజ్. ఇందులో మనకు రీసెంట్ పేసిప్ డీటెయిల్స్లో ఫస్ట్ మన బిల్ నెంబర్ అయితే ఉంటుంది. తర్వాత మన ఇయర్ అండ్ మంత్ ఉంటుంది. తర్వాత వ్యూ యువర్ పేసిప్స్. పేసిప్ అనేది అవైలబుల్ ఉంది డౌన్లోడ్ చేసుకోవడానికి. దీనిపైన క్లిక్ చేస్తే మనకు మన యొక్క పేసిప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనకు తెలిసిందే పేసిప్లో డీటెయిల్స్ అన్నీ కూడా. మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. తర్వాత ఈ ఎర్నింగ్స్, తర్వాత డిడక్షన్స్ ఉంటాయి. గ్రాస్ అమౌంట్ ఎంత, నెట్ అమౌంట్ ఎంత, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈసారి డిడక్షన్స్లో ఎంప్లాయీ సంబంధించి ఒక అప్డేట్ ఉంది, అది కూడా మనం చూద్దాము. ఇక ఈ విధంగా మన యొక్క బిల్ నెంబర్ సహాయంతో ఏదైతే ఇక్కడ మనకు మొదట్లో అవైలబుల్ ఉందో బిల్ నెంబర్ సహాయంతో మనము మన యొక్క బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్, వెదర్ అది బిల్లు అప్రూవల్ అయిందా లేదా, బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉందా, లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉందా, లేదంటే
కుబేర్ చేరుకుందా? లేదంటే బ్యాచ్ నంబర్స్ అలాంటివయ్యాయా? ఈ విధంగా సక్సెస్‌ఫుల్ అయిందా? అన్నంత వరకు మనము ఈ బిల్ నంబర్ సహాయంతో చెక్ చేసుకోవచ్చండి. సో, అందుకోసం డైరెక్ట్ లింక్ అయితే ఇది. ఇది ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకు యూజర్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతుంది. సో, ఎంటర్ చేసిన తర్వాత మనము మన యొక్క బిల్ నంబర్‌తో స్టేటస్ చూడవచ్చనమాట. సో, ఇక్కడ మనకు డిడక్షన్స్‌లో ఉండే అప్డేట్ ఏందంటే, జనవరి 2025లో చెల్లించే డిసెంబర్ 2024 జీతాల నుంచి ఈసారి గెజిటెడ్ ఉద్యోగులకు రూ. 100, నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు రూ. 50 సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్ రికవరీ చేయవలసిందిగా ఉత్తర్వులు విడుదలయ్యాయి. సో, చెక్ చేసుకోండి. మీకు ఆ రూ. 100 గానీ, గెజిటెడ్ వాళ్ళకైతే ఇక్కడ రూ. 100 గానీ, నాన్ గెజిటెడ్ వాళ్ళకి రూ. 50 గానీ డిడక్ట్ అయిందా లేదనేది చెక్ చేసుకోండి. ఇకపోతే పెన్షనర్స్‌కి ఒక అప్డేట్ అయితే ఉందండి. పెన్షనర్ల అప్డేట్ న్యూసు. ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షనర్లు ఈ మేరకు నాకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది. ఏంటంటే జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఈ మధ్యలో లైఫ్ సర్టిఫికేట్‌ని అయితే ఆన్‌లైన్‌లో గానీ లేదా ఆఫ్‌లైన్‌లో గానీ సమర్పించవలసి ఉంటుందండి. ఇది తెలిసిన విషయమే అయినప్పటికీ ఒకసారి గుర్తు చేసుకోవడం అయితే జరిగింది. సో, లైఫ్ సర్టిఫికేట్ ఎలా సబ్మిట్ చేయాలి అంటే సర్వీస్ లేదా ఫ్యామిలీ పెన్షనర్స్ అందరూ కూడా జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28 మధ్య కాలంలోనే ఆన్‌లైన్‌లో లేక ఆఫ్‌లైన్‌లో అయితే యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. సో, జనవరి 1 తేదీకి మనకు పెద్దగా సమయం లేదు. సో, జనవరి 1 తేదీ నుంచి మనము ఈ ఏబీసీ సబ్మిషన్ అయితే ప్రారంభించవచ్చు. సో, అందరూ గూడా జనవరి మొదటి వారంలోనే సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా టైం ఉంది గదా! అని అయితే ఎవరు వేచి చూడొద్దు. ఇక ఆధార్ కార్డు మరియు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ నంబరు, సో, పీపీఓ ఐడీ లేదా సీఎఫ్ఎంఎస్ ఐడీ ద్వారా మీ ఏ సబ్ ట్రెజరీ ఆఫీస్‌లో అయినా సరే బయోమెట్రిక్ ద్వారా ఉచితంగా ఆన్ ఆన్‌లైన్ లైఫ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వవచ్చు. ఈ విధంగా మనకు ఫ్రీగా అయితే ఇస్తారండి. ఫ్రీగా అయితే ప్రాసెస్ ఇక్కడ ఉంటుంది ఉచితంగా. సో, ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత మనకు రిసిప్ట్ అనేది ఇస్తారు. అది తీసుకోవాలి. ఇంకా సీఎఫ్ఎంఎస్ ఐడీ పాస్వర్డ్‌తో సీఎఫ్ఎంఎస్ వెబ్‌సైట్‌లో గూడా మనం లాగిన్ అయ్యి బయోమెట్రిక్ డివైస్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు. ఏ ఆధార్ సెంటర్‌లో అయినా సబ్మిట్ చేయవచ్చు. మీ సేవ సెంటర్‌లో అయినా సబ్మిట్ చేయవచ్చు. అయితే ఈ ఆధార్ లేదా మీ సేవ సెంటర్‌లలో కొద్ది మొత్తంలో ఫీజు వసూలు చేస్తారండి. అంటే ఒక రూ. 100 వరకు గరిష్టంగా అయితే మినిమమ్ రూ. 50 నుంచి గరిష్టంగా రూ. 100 వరకు ఫీజ్ అయితే తీసుకుంటారు. మీ కన్వీనియంట్ బట్టి మీరు సబ్ ట్రెజరీ ఆఫీస్‌లో గానీ, ఇట్లా మీ కన్వీనియంట్ బట్టి ఏ పద్ధతి ద్వారా అయినా మీరు లైఫ్ సర్టిఫికేట్‌ని అయితే ఇవ్వవచ్చు. అలాగే పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫీస్‌లలో కూడా మనము ఈ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు. మరి ఇక్కడ ఫ్రీ అని అయితే అంటారు. మరి చూడాలండి. అన్ని చోట్ల ఎట్లా ఉందనేది తెలీదు. ఇక ఆండ్రాయిడ్ మీ సొంతంగా మీ మొబైల్‌లోనే మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఫేస్ రీడ్ యాప్ ఉపయోగించి అట్లా కూడా మనం సబ్మిట్ చేయవచ్చు. సో, ఈ పద్ధతుల్లో మీకు ఏది వీలుగా ఉంటే అది సో, ఇన్ టైమ్‌లో అయితే తొందరగా సబ్మిట్ చేయవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.